హాయ్ అండి. జేఆర్ఎస్ఆర్ ఈజీ కుకింగ్ ఛానల్కి స్వాగతం. నేను మీ జ్యోతి. ఈరోజు మనము పెంబర్తికి వెళ్ళొద్దాము. పెంబర్తిలో షీల్డ్స్ తయారు చేయించాలన్నా, కప్స్ తయారు చేయించాలన్నా క్వాలిటీవి దొరుకుతాయండి. స్కూల్ ఫంక్షన్స్కి కానీ, ఆఫీస్ ఫంక్షన్స్కి కానీ మనం షీల్డ్స్ కానీ, కప్స్ కానీ ఆర్డర్ ఇస్తే వాళ్ళు చక్కగా చేసిస్తారు. మీకు అందరికీ తెలుసు అనుకుంటాను పెంబర్తి గురించి. మళ్ళీ నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, కానీ ఊరికే అలా మనం వెళ్ళొద్దాం. మేము ఒక 2 months బ్యాక్ అక్కడికి వెళ్ళొచ్చామండి. నేను దీన్ని మీకు అప్లోడ్ చేయాలనుకున్నాను. మీరు కూడా చూస్తే బాగుంటుంది కదా, అందుకని మనం అలా సరదాగా వెళ్ళొద్దాం. మేము ప్లేట్స్ తీసుకోవడానికని వెళ్ళామండి, కానీ అక్కడ ప్లేట్స్ దొరకలేదు. వాళ్ళే చెప్పారు మీకు జనరల్ బజార్లో, బేగం బజార్లోనే దొరుకుతాయని. ఆ డిజైన్ ప్లేట్స్ మాకు దొరకలేదు కాబట్టి మేము మామూలుగా ఇంట్లోకి ఒక చిన్న రోల్ తీసుకొని వచ్చేసాం. ఇది వరంగల్ హైవే అండి. ఆ మొక్కలు చూడండి ఎంత బాగున్నాయో. నాకు మొక్కలు అంటే చాలా ఇష్టం కాబట్టి నేను ఆ మొక్కల్ని అలా తీస్తూ కూర్చున్నాను అనమాట. దారి పొడవునా మనకి హోటల్స్ ఉంటాయండి. మనం మధ్యలో ఎక్కడైనా ఆగేసి బ్రేక్ఫాస్ట్ చేయొచ్చు. చక్కగా బాగుంటుంది హైవే పైన. చూడండి ఇప్పుడైతే ఖాళీగా ఉన్నాయి రోడ్స్, కానీ దసరా టైంలో చూడాలి చాలా రష్ ఉంటుందండి. నేను ఆ క్లిప్పింగ్స్ కూడా మీకు లాస్ట్లో ఇస్తాను, మీరు అది చూడండి. టోల్ గేట్ దగ్గర కానీ, మనకి హైవే పైన కానీ కిలోమీటర్ల పొడవున వెహికల్స్ ఉంటాయండి. ఒక ఫంక్షన్ హాల్ ఉంటుంది, రాక్ ఎంక్లేవ్ అని. అది చాలా చాలా బాగుంటుందండి ఫంక్షన్ హాల్. మనం వరంగల్ రూట్లో వెళ్ళేటప్పుడు లెఫ్ట్ సైడ్ ఉంటుంది. అది కూడా మీకు చూపిస్తాను నేను. మేము మా వారి ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి మ్యారేజ్కి వెళ్ళొచ్చామన్నమాట. చాలా బాగుంది అసలు. మీరు ఎప్పుడైనా ఏదైనా ఫంక్షన్స్కి మీరు ఫంక్షన్ హాల్స్ కావాలంటే చూడండి. ఇదండి రాక్ ఎంక్లేవ్ అని ఫంక్షన్ హాల్. చాలా బాగుంటుందండి. నేను అది ఫోటో కూడా మీకు పెడతాను చూడండి. మేము ఫంక్షన్కి అటెండ్ అయ్యాము. నాకైతే ఈ ఫంక్షన్ హాల్ చాలా బాగా నచ్చిందండి. పార్కింగ్ కూడా చాలా బాగుంది, చాలా పెద్దగా ఉందన్నమాట. మీకు ఎప్పుడైనా కావాలంటే అది చూడండి. ఫంక్షన్స్కి దేనికైనా మీరు నెట్లో గూగుల్లో కొట్టి చూడండి, మీకు ఈ ఫంక్షన్ హాల్ గురించి తెలుస్తుంది. కావాలంటే వాళ్ళని ఒకసారి మీరు కాంటాక్ట్ అవ్వండి. చూడండి ఇక్కడ నేను ఒక చిన్న క్లిప్పింగ్ ఇచ్చాను. మేము అప్పుడు మ్యారేజ్కి అటెండ్ అయ్యామన్నమాట. వెళ్ళేటప్పుడు వర్షం లేదండి, వచ్చేటప్పుడు మాత్రం జల్లు పడుతూ ఉందన్నమాట. మాకు అలా సరదాగా వెళ్ళొచ్చాము. పెంబర్తి ఇప్పుడు మా అత్తమ్మ వాళ్ళది వరంగల్ కాబట్టి మేము వెళ్తున్న దారిలోనే ఎప్పుడు చూస్తూ ఉంటాము పెంబర్తిని. కానీ పెళ్ళైన కొత్తలో ఒక్కసారి మాత్రం వెళ్ళొచ్చామండి అక్కడికి షాప్స్కి. అప్పుడైతే చక్కగా దారి పొడవున మొక్కలు అన్నీ బాగుండేవి. ఇప్పుడైతే అసలు మొక్కలు అనేవి కూడా ఏమీ లేవండి పెంబర్తిలో. మేము అక్కడ ఒక పూల కుండి అనుకుంటే దాన్ని ఏమంటారు ఒకటైతే తీసుకున్నాను. అది బాగుంటుంది, అది కూడా మీకు చూపిస్తాను లాస్ట్లో, మీరు చూడండి దాన్ని. ఇది వచ్చేసి నిమ్స్ హాస్పిటల్ ఇక్కడ షిఫ్ట్ చేస్తానన్నారండి, కానీ నిమ్స్ని ఇక్కడికి షిఫ్ట్ చేయలేదు. ఇది బీబీ నగర్లో AIIMS ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఇక్కడికి వచ్చేసింది. నేను ఇంకా అసలు కొన్ని అసలు షూట్ చేయలేకపోయానండి. ఏదో మామూలుగా అలా కొన్ని తీసి మాత్రమే మీకు చూపిస్తున్నాను. వరంగల్ హైవే రూట్లో ట్రావెల్ చేసిన వాళ్ళకి మీకు అందరికీ దారి పొడిన ఏవేవి ఉంటాయో అన్నీ తెలుసు. నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, కానీ ఊరికి అలా పెంబర్తికి వెళ్తున్నాం కాబట్టి ఇది షూట్ చేశాను. అది మీకు చూపించాలనుకున్నాను, చూపిస్తున్నాను.
మధ్యలో మాత్రం ఈ మొక్కలు చాలా చాలా బాగుంటాయండి. నాకైతే ఆ మొక్కల్ని చూస్తే చాలా ఇష్టం అనమాట. ఎక్కువగా వాటిని షూట్ చేస్తూ ఉంటాను. ఎంత బాగా అనిపిస్తాయో, పూలతో భలేగా ఉంటాయన్నమాట. ఇంకా వర్షం పడుతుంటే ఆ వెదర్లో అయితే ఈ మొక్కలు చాలా బాగుంటాయండి. పెంబర్తిలో అక్కడ మనకి ధరలు ఎక్కువగానే చెప్తూ ఉంటారు. కాబట్టి మీరు కొంచెం బేరమాడండి. బేరమాడితే బాగానే ఇస్తారు. నేను ఒక రోల్ తీసుకున్నాను, అది 800 రూపీస్ చెప్పారండి. కానీ నేను కొంచెం బేరమాడాను, వాళ్ళు 500కి ఇచ్చారు. ఎంతైనా వాళ్ళకి పడకపోతే ఇవ్వరు కదా, 500కి పడింది కాబట్టి వాళ్ళు ఇచ్చారనమాట. నేను ఆ రోలు అవి కూడా చూపిస్తాను. తర్వాత మధ్యలో ఒకటి దీప్తి హోటల్ అని ఉంటుంది, చాలా బాగుంటుందండి. ఏసీ రూము. మనం టిఫిన్ చేయడానికి, అప్పుడప్పుడు చిన్న చిన్న మీటింగ్స్కి అయినా మనం దాంట్లో కూర్చొని సరదాగా మాట్లాడుకోవడానికి చాలా బాగుంటుంది. దాంట్లో వ్యూ కూడా, అవుట్ సైడ్ వ్యూ కూడా బాగుంటుంది. మనం అలా చూస్తూ టిఫిన్ చేసేసి వచ్చేయచ్చు. అవన్నీ నేను అక్కడ చేనేత వస్త్రాలు, తెలంగాణ ఫుడ్స్ ఇవన్నీ చూపిస్తాను, చూడండి. ఇప్పుడు మనము టోల్ గేట్ ఎంటర్ అయ్యాము. టోల్ గేట్ దగ్గర చూడండి, ఇప్పుడైతే అసలు ఎవ్వరూ జనాలు లేరు కదా ఈ టైంలో. ఈ దసరా మూమెంట్లో చూడాలండి బాబోయ్, కిలోమీటర్స్ పొడవున వెహికల్స్ ఆగి ఉంటాయి అన్నమాట. మూమెంట్లో ఇక్కడ వెహికల్స్ని షూట్ చేశాను. కొంచెం అది నేను లాస్ట్లో చిన్న ఒక పిక్ పెడతాను, లేదు అంటే చిన్న క్లిప్పింగ్ ఇస్తానండి, చూడండి. కిలోమీటర్స్ పొడవున వెహికల్స్ ఉంటాయి. ఇప్పుడైతే అసలు వెహికల్స్ ఏవీ లేవు కదా, ఖాళీగా ఉంటాయి రోడ్స్ ఇప్పుడు. కానీ దసరా మూమెంట్లో మాత్రం చాలా రద్దీగా ఉంటుందండి ఈ ఏరియా. హిందీ సాంగ్స్ అంటే చాలా ఇష్టము. మేము ఎప్పుడు వరంగల్కి ట్రావెల్ చేసినా కూడా లాంగ్ జర్నీకి ఎక్కువగా జేసుదాస్ సాంగ్స్ వింటామండి. కానీ ఇప్పుడు నేను అవి పెడదామంటేను మీకు వినిపించడానికి వీలు లేదు, నేను మ్యూట్ చేసేసాను, వాయిస్ మాత్రమే ఇస్తూ ఉన్నాను. ఇప్పుడు మేము ప్రజెంట్గా కూడా హిందీ సాంగ్స్ పెట్టుకుని ట్రావెల్ చేస్తూ ఉన్నాము. కానీ కాపీరైట్స్ అంటారు కాబట్టి ఆ సాంగ్స్ని నేను ప్లే చేయలేకపోతున్నాను. ఎక్కువగా జేసుదాస్ సాంగ్స్ అంటే చాలా ఇష్టము. ఈ రూట్లో మేము ఎప్పుడు ప్రయాణించినా కూడా జేసుదాస్ సాంగ్సే ఎక్కువగా వింటూ ఉంటాము. జేసుదాస్ సాంగ్స్ అనే కాదండి, హిందీ సాంగ్స్లో ఏ సాంగ్స్ అయినా కూడా మా వారికి హిందీ సాంగ్సే కావాలి. మీకు విషయం చెప్పనా, మా వారికి ఆఫీస్లో హిందీ సాంగ్స్ కాంపిటీషన్ పెడితే ఒక కప్ కూడా గెలుచుకున్నారు. ఆయనకు అంత ఇష్టం కాబట్టి వింటుంటారు, పాడుతుంటారు.
ఇప్పుడు ఇంకా మనం కొంచెం దూరం వెళ్ళామంటే భువనగిరి గుట్ట వస్తుంది. భువనగిరి గుట్టకి మేము వెళ్ళాలి అనుకుంటున్నామండి. అసలు ఎప్పుడూ కుదరడం లేదు. ఒకరోజు వీలు చూసుకొని వెళ్ళి రావాలి. బాగుంటుంది అంటారు భువనగిరి గుట్ట. మీలో ఎంతమంది భువనగిరి గుట్టకి వెళ్ళొచ్చారో నాకు కామెంట్స్ ద్వారా తెలియచేయండి. హైదరాబాద్ నుండి పెంబర్తికి 60 కిలోమీటర్స్ అలా ఉంటుంది అనుకుంటానండి. 60 to 70 కిలోమీటర్స్ ఉంటుంది అనుకుంటాను. చూడండి, ఇదే భువనగిరి గుట్ట. బాగుంటుంది అంటారండి పైన, కానీ ఎప్పుడు వెళ్ళలేదు. ఒకసారి వీలు చూసుకుని వెళ్ళి రావాలి. ఎంత పడుతుంది? ఇవేంటివి? అదే ఏంటిది టాప్కా? జాన్ ముక్కలు. ఏంటి ఏం ముక్కలు? జాన్ ముక్కలే. జాకెట్ ఎంత? 160 మీటర్ ఉంటుంది. మీటర్ 160. మేము వాకింగ్కి వెళ్ళినా కూడా మా వారు ఫాస్ట్గా నడుస్తారండి. బాబు నేను వెనకాల నడవాలి, ఇంకా
మళ్ళీ నా గురించి ఆగుతూ నా గురించి చూస్తూ ఉంటారనమాట. నెమ్మదిగా నడవాలి, నేనేమో నెమ్మదిగా నడుస్తాను, మా వారికేమో స్పీడ్గా నడవడం ఇష్టం. ఈ వీడియోస్ షూట్ చేయడం, ఫొటోస్ దిగడం అంటే మా వారికి పిల్లలకి అస్సలు ఇష్టం ఉండదు. ఇప్పుడు ఇది షూట్ చేస్తూ ఉంటే కూడా ఎందుకు అని అడుగుతూ ఉన్నారు. మీరు ఇంకా అస్సలు ఏమనొద్దు, నా పనే ఇది కాబట్టి నేను షూట్ చేస్తూనే ఉంటాను, మీరు ఏమనొద్దని నేను చెప్పేశా. మా వారికి పిల్లలకి ఫొటోస్ దిగడమైనా వీడియోస్ తీయడం అంటే అస్సలు ఇష్టం ఉండదు. వాళ్ళు నడుస్తూనే ఉంటారు, నేను వెనక నుండి తీస్తూనే ఉంటాను. చూడండి, ఇది ఆర్చ్, వరంగల్ ఎంట్రన్స్లో ఇక్కడ ఆర్చ్ ఉంటుంది. మనం ఇంకా లోపలికి ఎంటర్ అవుతున్నాం. పెంబర్తిలో ఏ వస్తువు పట్టుకున్నా కూడా, విగ్రహాలు పట్టుకున్నా కూడా కిలోలు వెయిట్ అండి బాబోయ్. ఒక్కొక్కటి 20 కిలోలు 30 కిలోల వెయిట్ ఉంది. అవన్నీ టెంపుల్స్లో పెట్టడానికి అనుకుంటాను. ఎంత వెయిట్ ఉన్నాయంటే అసలు నేనైతే లేపలేకపోయానండి బాబోయ్. చాలా చాలా వెయిట్ ఉన్నాయి. మీరు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు చూడండి, క్వాలిటీ మాత్రం చాలా చాలా బాగుంటుందండి. మీరు స్కూల్ ఫంక్షన్స్ కానీ, కాలేజ్ ఫంక్షన్స్ కానీ, ఆఫీస్ ఫంక్షన్స్ కానీ ఏవైనా ఆర్డర్ చేయాలనుకుంటే ఒకసారి పెంబర్తి వెళ్ళిరండి. మీకు మంచి మంచి డిజైన్స్ అక్కడ దొరుకుతాయి. మీరు వాళ్ళ ఆర్డర్ చేస్తే కొరియర్ సర్వీస్ అయితే లేదటండి, మేము అడిగాము, వాళ్ళు వచ్చి తీసుకెళ్ళాలి అన్నారు. వేరే ఎవరైనా ఉంటే ఇస్తారేమో, మీరు షాప్స్లలో వెళ్ళి చూడండి, అడగండి వాళ్ళని. వాళ్ళు షాప్స్లో అన్ని ఇళ్ళలోనే షాప్స్ పెట్టుకున్నారు. ముందు వైపు అన్ని షాప్స్ పెట్టుకుని వెనక వైపు మాత్రం వాళ్ళు నివాసం ఉంటున్నారు. ఇంకా మనము పెంబర్తికి ఎంటర్ అయ్యాం. ఇక్కడండి వీళ్ళది ఏంటంటే ఒక సొసైటీ ఆఫీస్ ఉందన్నమాట. ఆ సొసైటీ ఆఫీస్లో బాగుంటాయి అంటారు, అంటే అన్ని రకాలు అన్ని షాప్స్లో బాగున్నాయండి. ఇక్కడ కూడా బాగున్నాయి. మీరు ఒకసారి సొసైటీ ఆఫీస్కి కూడా వెళ్ళిరండి. ఇది వచ్చేసి మనకి పెంబర్తి మెటల్ క్రాఫ్ట్స్ సొసైటీ ఆఫీస్ అండి. పెంబర్తి మెటల్ క్రాఫ్ట్స్ సొసైటీ ఆఫీస్లోకి వెళ్తున్నాము. చాలా ఓల్డ్గా ఉంది. దీంట్లో అయితే పెళ్లి పీటలు, పెళ్ళికి సంబంధించిన రోళ్ళు, రోకళ్ళు చాలా చాలా బాగున్నాయండి. అసలు ఇత్తడివి ఎంత బాగున్నాయో మీరు చూడండి. ఇప్పుడు పెళ్ళిళ్ళకి మోడర్న్గా రోళ్ళు రోకలు పెడుతున్నారు కదండి, దీంట్లో చాలా బాగున్నాయి, మీరు ఒకసారి చూడండి. ఇక్కడ మేము ప్లేట్స్ దొరుకుతాయంటే అడిగామండి. వాళ్ళు జనరల్ బజార్లో, బేగం బజార్లో దొరుకుతాయి అన్నారు. మేము మళ్ళీ ఇంకా దాంట్లో నుండి బయటకు వచ్చి మిగతా షాప్స్లో చూసాం. చూడండి, ఇలాంటి షీల్డ్స్ బోల్డ్ తయారు చేస్తారు. నేను ఎప్పుడు స్పెక్స్ క్యారీ చేయాలండి, నాకు రేట్స్ చూడాలంటే కళ్ళద్దాలు పెట్టుకోవాల్సిందే. అసలు నాకు కనబడవు కాబట్టి నేను తప్పనిసరి స్పెక్స్ని క్యారీ చేయాలి. ఇక్కడ మేము ఇంకా మళ్ళీ వేరే షాప్స్కి వెళ్ళాం. ఈ షాప్లోనే నేను చిన్న రోల్ ఒకటి తీసుకున్నాను, మీరు కూడా చూడండి. అన్నీ బేరమాడండి, బేరమాడితే వాళ్ళు చాలా తగ్గిస్తున్నారు.
మనం ఒకసారి లోపలికి వెళ్ళి చూసిద్దాం పదండి. ఇక్కడ ఒక ముసలవ్వ కూర్చొని ఉందండి. ఆ అవ్వ గురించి నేను మాట్లాడతాను. ఒక దగ్గర మీరు ఆ అవ్వ చెవులకున్న గంటలు చూడండి ఎంత బాగుంటాయో. నాకైతే అలాంటివి చాలా ఇష్టం. ఎప్పుడేం చేయించుకోవాలని ఉంది. ఇంత గోల్డ్ రేట్ పెరిగిపోయింది కదా, ఏం చేయించుకుంటాం, చూద్దామండి ఎప్పుడైనా. కొంతసేపు కనబడాలి కదా, అందుకే మా వారిని కాసేపు షూట్ చేయమని చెప్పాను. నేను కనబడతాను. మా వారికి అసలు ఇష్టం లేకపోయినా కాసేపు అడిగాను కదా, అందుకే షూట్ చేశారు. చూడండి, నేను అవి తీస్తూ మీకు కనబడతాను. వాటి రేట్స్ని వాటిని కనుక్కుంటూ అలా చూస్తూ ఉన్నానన్నమాట. ఈ అవ్వనేనండి. మీకు చూడండి నేను అవ్వతో ఏం మాట్లాడతానో, అమ్మతో. అమ్మ, నీ చెవులే ఎంతైనాయి ఇవి? నీ చెవులే ఉన్నాయి కదా. అవి ఎంత ఉంటాయి అవి? తులం పావులు ఎత్తుండే అప్పుడు. అప్పుడా? ఎన్ని సంవత్సరాల క్రితం? ఇప్పుడు 20-30 ఏళ్ళు కావాలి. 20-30 ఏళ్ళు. బాగున్నాయి. నేను చేయించుకుంటా అలాంటివి. తీసుకుంటారు. మంచిది. మీలో ఎంతమందికి ఇలాంటి గంటీలు అంటే ఇష్టపడతారో నాకు కామెంట్స్ ద్వారా తెలియచేయండి. నాకు మాత్రం చాలా చాలా ఇష్టం అండి. అవి హెవీగా చాలా బాగుంటాయి కదా. ఆ అమ్మ పెట్టుకున్న చెవులు నాకు బాగా నచ్చాయి. ఎప్పుడైనా చేయించుకోవాలి అని ఉంది. చూద్దాం, చేయించుకుందాం ఎప్పుడైనా. ఇలా ఒక 2-3 షాప్స్కి వెళ్ళి చూసేసి మేము వెళ్ళాం. అందరు ముందు షాప్స్ పెట్టుకున్నారు, వెనక వైపు వాళ్ళు ఉంటున్నారండి. ఇక్కడే వాళ్ళు తయారు చేపిస్తారు అని చెప్పారు అడిగితేను.
లిఫ్ట్ చేయలేకపోయాను. 2 హ్యాండ్స్తో కూడా లిఫ్ట్ చేయలేమండి. అస్సలు కదలడం లేదు, అంతంత బరువుగా. ఎంతో బాగున్నాయండి తాంబూలాలు, చెంబులు, దీపారాధనలు, చాలా చాలా ప్లేట్స్ అన్నీ చాలా బాగున్నాయి. చూడండి ఎన్ని రకాల ప్లేట్స్ దొరుకుతాయంటే చాలా బాగుంటాయండి. క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంటుంది. ఇంకా మేము ఇవి అన్నీ చూసేసి రిటర్న్ అయ్యాం. వస్తూ చక్కగా టోల్ గేట్ దగ్గర జామకాయలు కొనుక్కుని, కంకులు కొనుక్కుని తినుకుంటూ వచ్చేసాం. మీకు ఒకసారి చెప్పాను నేను, ఎక్కడికి వెళ్ళినా ఏమైనా కనబడ్డాయి అంటే నేనేం సిగ్గుపడకుండా చక్కగా బేరమాడుతూ ఉంటాననేసి. ఒక రోల్ని 800 రూపీస్ చెప్పారు, బేరమాడాను, 500కి ఇచ్చేశారు. ఇంకా మేము హైదరాబాద్ బయలుదేరాం. వస్తూ ఉంటే మాకు దారిలో వర్షం స్టార్ట్ అయిందండి. ఇంకా అలా సాంగ్స్ వినుకుంటూ నెమ్మదిగా వచ్చేసాం. టోల్గేట్ దగ్గర జామకాయలు, కంకులు అన్నీ బేరమాడేసి కొన్నాను. ఇంకా మేము నెమ్మదిగా ఇంటికి వచ్చేసాం. మా వారికి ఆయన వాళ్ళ పాప మ్యారేజ్కి రిటర్న్ గిఫ్ట్స్ కింద తీసుకుందామనేసి చూసి రమ్మన్నారు. మేము వెళ్ళాము, చూసాము, దొరకలేదు. ఇంకా వాళ్ళు అక్కడే ఆర్డర్ చేయించుకుంటారని చెప్పారు. మా వారు కొన్ని వాట్సాప్ చేశారు. ఇంకా వాళ్ళకి అవి నచ్చలేదన్నమాట. ఇంకా మేము సర్లే అనేసి వచ్చేసాం. మళ్ళీ ఇంకా టోల్ గేట్ దగ్గరికి వచ్చేసామన్నమాట. మేము అప్ అండ్ డౌన్ టోల్ చార్జ్ చేసాం, వాళ్ళకి ఇచ్చేసాం కదా, డబ్బులు ఇచ్చేసి అప్ అండ్ డౌన్ తీసుకున్నాం కాబట్టి ఇంకా మమ్మల్ని తొందరనే పంపించేశారు. వెయిట్ చేయాల్సిన అవసరం లేకుండా మేము వెంటనే వచ్చేసామన్నమాట. కూడా ఇక్కడ జామకాయలు బాగుంటాయి కానీ ఎక్కువ ఛార్జ్ చేస్తారు. నేను మాత్రం వాళ్ళు బేరమాడితే ఇస్తే తీసుకుంటాను, లేదంటే వచ్చేస్తాను. లేదంటే మా దగ్గరే చక్కగా దొరుకుతాయండి. మేమున్న ఏరియాలోనే మా దగ్గర బోలెడ్ ఫ్రూట్స్ దొరుకుతాయి. కానీ దారిలో కదా బాగుంటాయి అనేసి చూడగానే టెంప్ట్ అయిపోతామన్నమాట. ఫ్రూట్స్, కంకులు ఇలాంటివి చూడగానే. ఎంత అవి? 60 అమ్మా. 60? 50 ఇస్తున్నారు కిలో. వద్దులే, కిలో అవ్వవు కదా. కిలో ఉంటాయి మేడం. కిలో ఉండవు. ఎంత? 10 రూపాయలు కొట్టు మేడం. చల్లగా ఉన్నాయి. ఒక 20 రూపీస్. తోటకాయలు మేడం ఇది. కరెక్ట్. ఎంతమ్మా? 10 రూపాయలు కొట్టు. లేతే లేవా? తాతయ్య కావాలా? కొంచెం లేతే చూడు. అప్పుడు టైం తీసుకుంటుందేమో కదా. ఏం లేదు, 2 నిమిషాలు అంతే. ఎన్ని కాదు మేడం? 2 చాలు. ఒకటి కాల్ తీసుకోవచ్చా? కొంచెం వెయిట్ చేయి. చుట్టుపట్టు అనుకునే కానీ మళ్ళీ పిల్లలు అయితే
ఇదండి పెంబర్తి జర్నీ. ఇది నేను తీసుకున్న రోలు చాలా బాగుంది, చాలా వెయిట్ ఉంది. 800 రూపీస్ చెప్పారు, 500కి ఇచ్చారు. మీరు కూడా ఒకసారి బేరమాట చూడండి. అక్కడికి వెళ్ళినప్పుడు చక్కగా ఒకసారి ఎప్పుడైనా సరదాగా అలా ప్లాన్ చేసుకుని పెంబర్తికి వెళ్ళిరండి. ఓకేనా? నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ కూడా చేయండి. నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే అండి మేము అప్పుడెప్పుడో తీసుకున్నామని చెప్పాం కదా, దగ్గరగా 20 years అవుతుంది తీసుకుని. ఎంత బాగుందండి, ఇది బిల్లిగా బాగుంది కదా. నాకైతే బాగా నచ్చింది. మీకు కూడా నచ్చిందా? నాకైతే చాలా చాలా నచ్చిందండి. అడగగానే మా వారు కొనిచ్చారు ఇది. నాకైతే బాగా నచ్చింది. మీకు నచ్చిందా? నాకు కామెంట్స్ ద్వారా తెలియచేయండి. ఇది మేము దసరా మూమెంట్లో చేస్తున్న జర్నీ అండి. దీన్ని నేను షూట్ చేస్తానని చెప్పాను కదా, షూట్ చేశాను. ఎంత పొడవు వెహికల్స్ ఆగినాయో మీరే చూడండి. నేను హైదరాబాద్ నుండి కాజ్పేట వచ్చేసి, కాజ్పేట నుండి మా ఊరు వెళ్ళాను. అంతే అండి. ఇంకా ఓకే, బాయ్ బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.